నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో మెడికల్ కళాశాలను వర్చువల్ గా సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. తమ ఎన్నో ఏళ్ల కళ నేటితో సాకారమైందని మెడికల్ కళాశాల ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. కాగా వర్చువల్ విధానంలో కేసీఆర్ కళాశాలను ప్రారంభించారు. మెడికల్ కళాశాల ప్రారంభంతో నల్లమల ప్రాంతం విద్యాపరంగా ఎంతో ప్రగతి చెందుతుందని కలెక్టర్ ఉదయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల ఆవశ్యకతను గుర్తించిన సీఎం జిల్లాకు మెడికల్ కళాశాలను ఇవ్వడం ఆనందదాయకమన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాలను తీసుకురావాలన్న తన జీవిత లక్ష్యం సీఎం కేసీఆర్ చొరవతో నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో గొప్ప సువర్ణ దినోత్సవంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ తెగలు చెందినటువంటి వెనుకబడినటువంటి ప్రజలు అచ్చంపేట కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, నాగర్ కర్నూలులో అత్యంత పేదవాళ్ళు ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా. ఈ ప్రాంతం ఒక జిల్లా అవుతుంది. ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల వస్తుందని చెప్పి కళలో ఊహించినటువంటి ఈరోజు కళ కాదు, వాస్తవ రూపం దాల్చినటువంటి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు ఉన్నంత వరకు గుర్తుంచుకోవాల్సినటువంటి శుభదినంగా నేను భావిస్తున్నాను. ఈ శుభదినానికి కారకులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు ప్రజల తరఫున, నాగర్ కర్నూలు జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకంగా వారికి శిరస్సు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ శుభదినానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్, కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు,